ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని వసతి గృహాలను పరిశీలించినట్లు ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. చేగుంట మండలంలోని బాలుర బాలికల వసతి గృహాలను ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. హాస్టల్ను పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు విద్యార్థుల కరచాల ధ్వనులతో స్వాగతం పలికారు. హాస్టళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విద్యార్థులతో మెనూ ప్రకారం అందిస్తున్న భోజన విషయాలను, అదేవిధంగా హాస్టల్ పరిస్థితులను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. వడియారం బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా గదులు లేవని, మూత్రశాలలు సైతం లేవని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డెన్స్ వారిని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు హాస్టళ్లను సందర్శించడం జరిగిందని, హాస్టల్లో ఉన్న సమస్యలన్నింటికీ నివేదిక తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ వద్ద ఉన్న నిధుల ద్వారా కనీస సౌకర్యాల కల్పన కోసం మంజూరు చేయించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామన్నారు. వసతి గృహాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి శశికళ, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి లింగేశ్వర్, తహసీల్దార్ నారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట రెండు మండలాలలో మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను విజిట్ చేయడం జరిగింది. మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి, మరి విద్యార్థులకు సరిగా భోజనం వసతి కల్పిస్తున్నా లేదా, మరి హాస్టల్ వసతి బాగుందా లేదా, మరి మెనూ ప్రకారం అక్కడ భోజనాలు అందజేస్తున్నా లేదా, మరి కాస్మోటిక్ ఛార్జీలు రెగ్యులర్గా చెల్లిస్తున్నా లేదా, ఇవన్నీ సమస్యలపై మరి జిల్లాలో 4-5 స్కూళ్ళను ర్యాండంగా సెలెక్ట్ చేసుకొని మరి ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2 మండలాలను 4 స్కూళ్ళను విజిట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే వడియారంలో అయితే మరి తరగతి గదులు 4-5 రూములు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి. మరి పిల్లలకి ఇక్కడ వాష్రూమ్ అవసరం ఉన్నాయి. మరి స్ట్రెంత్కు తగ్గట్టు వాష్రూమ్స్ లేవు. మరి వాళ్ళకు 4-5 రూములు అర్జెంట్ కట్టిస్తేనే ఇక్కడ అవకాశం ఉన్నది. మరి అడిషనల్ కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు మాతోనే ఉన్నారు, మరి ఆర్డీఓ గారు ఉన్నారు. మరి మన మెదక్ కలెక్టర్ గారితో మాట్లాడి ఏమైనా నిధులు ఉంటే వారి దగ్గర డిఎంపీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఉంటే మరి వారి దగ్గర చేయించడం, లేదంటే మరి ప్రభుత్వంకు నివేదించి మరి సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు చెప్పి ప్రభుత్వం నుంచి అయినా మంజూరు చేయించి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి మేము ఇచ్చే నివేదికలో ఇక్కడ మినిమం నీడ్స్ లేవని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి చేగుంటలో కూడా హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది, రామపేట కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ సమస్యల మీద కూడా ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక ఇచ్చి మరి పిల్లల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాతోటి పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ, మరి పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ఇతర అధికారులకు అందరికీ, పోలీసు అధికారులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు జైబీకి తెలియజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ ఒకే దగ్గర అవి అయితే మనకు అప్పుడు ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ప్లేస్ వస్తే వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ లేకపోతే సోలార్ వాటర్, ఇప్పుడు పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి రావట్లేదు, అది కూడా వస్తుంది.